అన్న ఫస్ట్ లో జస్ట్ ఒక గ్లిమ్స్ వదిలేరు, మరి బాగుందిరా అనిపించింది. దాని తర్వాత సాంగ్ వదిలేరు, ఏ ఇంకా బాగుందిరా అనిపించింది. దాని తర్వాత వీడియో సాంగ్ వదిలేరు భయ్యా, దీనమ్మ ఇంత బాగుంది ఏంట్రా అనిపించింది. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ అన్న, ఎందుకంటే ఆల్రెడీ మన నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సో ఇది అంతకు మించి ఉండాలి కదా. సో దానికోసమనే వీళ్ళు మళ్ళీ టైం తీసుకొని మరి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు సినిమా తీస్తున్నారు. సో దద్దరిల్లిపోద్ది ఈసారి. లుక్స్ ఎలా అనిపించాయి? లుక్స్ యాజ్ యూజువల్ గా ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఒక పల్లెటూరు అమ్మాయి లాగా సాయి పల్లవి గారు బాగా సెట్ అవుతారు. అండ్ మనోడు తండెల్లో మన చైతన్య గారు కూడా నెక్స్ట్ లెవెల్ రగడ్ లుక్ లో ఉన్నారు. సో ఇక ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండుగ. ఇక అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం పండగే పండగ. ఈ మూవీ కథ ఇంకా ఏ లెవెల్ ఉండబోతుంది అనుకుంటా? అంటే ఇది ఒక మత్స్యకారులకు సంబంధించి తీస్తున్నారంట కదా. సో వాళ్ళకు నచ్చేటట్టు తీయాలని వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకొని మరీ తీస్తున్నారు, చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. కాబట్టి ఇది మినిమం 100 కోట్లు కొట్టే సినిమా. ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? అంటే నాగ చైతన్య గారు ఈ మూవీ తోటి ఒక స్టార్ టైర్ 1 హీరో అయిపోవాలి అనే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న నాకైతే, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఇప్పుడు నాగ చైతన్య ఉన్నారు కదా, మార్కెట్ ఇంత లేదు, బడ్జెట్ అయితే హెవీ పెట్టినట్టే కనిపిస్తుంది అన్న. ఇదిగో బడ్జెట్ మార్కెట్లు అనేవి మనం అనుకుంటే అయిపోదనా. సినిమాలో కంటెంట్ ఉంటే అది 7 నుంచి 7కి లేస్తుంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ మూవీ ఉంది, మా అయితే 10-20 కోట్లు పెట్టి తీశారు, 100 కోట్లు కొట్టింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? చేయలేరు. మరి దీంట్లో కూడా కంటెంట్ ఉన్నందుకు వాళ్ళు పెట్టారు, దానికి డబుల్ త్రిబుల్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉండబోతుంది? తండేలు అన్నారు కదా, అందరికి తడిసిపోయేలా ఉంటది. ఓకే బ్రో, థాంక్స్. యా.